నంద్యాల జిల్లాలో బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. పాణ్యం మండలం ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతోంది. వెల్దుర్తి మండలం చెట్లమల్లాపురానికి చెందిన ఉమామాధురి అవివాహిత. రాత్రి 10 గంటల సమయంలో కాలేజీ హాస్టల్లోని బాత్రూంలోకి వెళ్లిన సమయంలో తీవ్ర రక్తస్రావమైంది. ఆమె గర్భం దాల్చింది. 9 నెలలు దాటి ప్రసవించే సమయంలో అధిక స్రావమైంది. శాంతిరామ్ హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పోస్ట్ మార్టం కోసం కర్నూలు జీజీహెచ్ కి తరలించారు. రైట్, బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. పాణ్యం మండలం ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న ఉమామాధురి నిన్న రాత్రి బాత్రూంలో తీవ్ర రక్తస్రావంతో అస్వస్థతకు గురై శాంతిరామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వెల్దుర్తి మండలం చెరుకులపాడుకు చెందిన ఉమామాధురి హిందూపురంలో పాలిటెక్నిక్ పూర్తి చేసింది. ఆ తర్వాత గత సెప్టెంబర్లోనే ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 2వ సంవత్సరంలో చేరింది. అయితే ఆ అమ్మాయి గర్భం దాల్చింది, అవివాహిత. రాత్రి అంటే 9 నెలలు ముగిసిన తర్వాత నొప్పులు రావడంతోనే, ప్రసవ వేదనతోనే ఆ బాత్రూంలోకి వెళ్లి అక్కడ తీవ్ర రక్తస్రావం కావడంతో సహ విద్యార్థులు గుర్తించారు. ఒక శిశువును కూడా, ఆడ శిశువును కూడా ప్రసవించినట్టు తెలుస్తోంది. ఆడ శిశువు కూడా క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఉమామాధురికి అన్యాయం చేసింది ఎవరన్నది తేలలేదు. అయితే మొత్తం వ్యవహారాన్ని కళాశాల యాజమాన్యం, పోలీసులు కూడా గోప్యంగా ఉంచారు. ఆ హాస్టల్లో రక్తస్రావం తర్వాత ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉమామాధురి మృతి చెందింది. ఈ విషయాలపై మాట్లాడడానికి పోలీసు అధికారులు ఎవరు ముందుకు రాలేదు. ఉమామాధురి తల్లిదండ్రులు కూడా తీవ్ర అవమాన భారంతో కుమిలిపోతున్నారు. పోస్ట్ మార్టం దగ్గర ఉమామాధురి తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడించేందుకు ప్రయత్నించినప్పటికీ తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి కూడా ముందుకు రాలేదు. ఎందుకంటే ఇంట్లో ఇంకా ఉమామాధురి తల్లిదండ్రులకు ఇంకా 2 చెల్లెళ్లున్నారు, ఒక తమ్ముడున్నారు. ఉమామాధురి తండ్రి సన్నకారు రైతు, కేవలం 4 ఎకరాల పొలం ఉంది. ఆటో నడుపుతూ జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు. ఎలాగైనా సరే తనలాగా తన పిల్లలు ఇలా పడకూడదన్న ఉద్దేశంతోనే పిల్లల్ని చదివిస్తున్నారు. అందులో భాగంగానే ఉమామాధురిని పాలిటెక్నిక్ వరకు చదివించి ఇంజనీరింగ్ చదివించే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఉమామాధురి అమాయకంగా ఉంది, చదువులో బాగా ఉంది. హిందూపురంలో పాలిటెక్నిక్ పూర్తి చేసింది. ఎలాగైనా బీటెక్ పూర్తి చేయాలని శాంతిరామ్ ఆర్జీఎం కాలేజీలో చేరింది. ఆ తర్వాత ఈ సంఘటన జరగడంతోనే ఆ కుటుంబ సభ్యులు మనోవేదనతో కుంగిపోతున్నారు. మొత్తం మీద ఉమామాధురికి అన్యాయం చేసింది ఎవరు, ఉమామాధురితో సాన్నిహిత్యం పెంచుకున్నది ఎవరు, ఉమామాధురి గర్భానికి కారణం ఎవరు అన్న విషయాలు పోలీసులు తేల్చాల్సి ఉంది. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు.